118వ కీర్తన 8-9 వచనాల్లో మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని ఉంది. ఎంత చక్కగా ఉందండి. మనుషుల ప్రేమ శాశ్వతమైనది కాదు, కానీ దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనది. చూడండి, దావీదు పట్ల దేవుడికున్న ప్రేమ ఎంత గొప్పది అంటే, ఆయన దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నప్పుడు, దేవుని గణపరుస్తూ ఉన్నప్పుడు దేవుడు అది చూచాడు. తన జీవితంలో ఎదుర్కొన్న ప్రతి ఒక్క సమస్య నుంచి దావీదును విడిపించలేదా? నోటిలో నుంచి మరి గొర్రెను విడిపించినట్లుగా దావీదును గొలియాతు ఎదురుగుండా మరి దావీదుని హింసించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు, హింసలు వచ్చినప్పుడు, వేదనలు వచ్చినప్పుడు, గొలియాతులు మనకి ఎంతమంది ఎదురైనప్పటికీ, గొలియాతు లాంటి సమస్యలు ఎన్ని మనకి ఎదురైనప్పటికీ కూడా జ్ఞాపకం ఉంచుకోండి, విశ్వాసముతో దేవుని వైపు చూసి ఆయన్ని ఆశ్రయిస్తే ఖచ్చితంగా దేవుడు మనకి ఉన్నతమైన స్థానాన్ని ఇస్తాడు, గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు. శ్రమలు వచ్చినాయని భయపడొద్దు, కానీ మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. ఇది మర్చిపోకు. గాడ్ బ్లెస్ యు.